హలో అండి, అందరికీ నమస్కారం. నిన్న సుప్రీంకోర్టు సీజే గారు సూర్యకాంత మిశ్రా గారు 8వ తరగతి సోషల్ స్టడీస్లో పెట్టినటువంటి ఒక లెసన్ మీద సీరియస్ కావటం, కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పటం, ఇవన్నీ మనం చూసాం కదా. ఈ ఇష్యూ తర్వాత ఒక ఇష్యూ పెద్ద ఎత్తున హైలైట్ అవుతుంది ఏంటంటే, ఈ దేశంలో సామాన్యుడికి న్యాయం దొరుకుతుందా, అందుతుందా? ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. అయేషా మేరా అత్యాచారం హత్య కేసు. అయేషా మేరా అనేటువంటి ఒక అమ్మాయిని 2007లో అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు. అత్యాచారం చేసింది నిజం, హత్య చేసింది నిజం. ఆ కేసులో సత్యం బాబు అనేటువంటి ఒక అతన్ని నిందితుడిగా చేర్చారు, జైలుకు కూడా పంపించారు. తర్వాత అతను నిర్దోషి అని తేల్చారు, ఓకే. కానీ సంవత్సరాల పాటు నిందితుడిగా జైల్లో గడిపారు సత్యం బాబు అనేటువంటి ఒక యువకుడు. అన్ని సంవత్సరాలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక అతనికి జీవితం ఏముంటుంది? అతని యవ్వనం అంతా జైల్లో గడిచిపోయింది, అతని జీవితం అంతా ఆగమైపోయింది. బయటకు వచ్చిన నిందితుడు కాదు, నిర్దోషి అని చెప్పినా సమాజం అతన్ని సరిగా రిసీవ్ చేసుకోదు. అతని మీద రకరకాల అనుమానాలు ఉంటాయి. అంటే ఒక సామాన్యుణ్ణి ముందుగా బలి చేసే ప్రయత్నం చేశారు, అది కూడా తేలిపోయింది, బలి చేసే ప్రయత్నం చేశారన్నది. అంతిమంగా ఏం జరిగింది? మరి అయేషా మేరాని అత్యాచారం చేసింది ఎవరు, హత్య చేసింది ఎవరు తెలియదు. కేసు క్లోజ్ అయిపోయింది. ఆధారాలు లేవు అనే కారణం చేత కేసు క్లోజ్ అయిపోయింది. అత్యాచారం జరిగిన మాట వాస్తవం, హత్య జరిగిన మాట వాస్తవం, అది సత్యం బాబు కాదన్న మాట కూడా వాస్తవం. అంటే కోర్టే చెప్పింది, నేను కాదు చెప్పింది, కాదన్న మాట వాస్తవం. మరి ఎవరు అన్న కాడ రాష్ట్ర ప్రజలకి చాలా అనుమానాలు ఉన్నాయి, ఆ తల్లిదండ్రులు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ వ్యవస్థ తేల్చలేకపోయింది, తేల్చకుండానే కేసును క్లోజ్ చేసింది. ఇప్పుడు న్యాయం ఎవరికి జరిగినట్టు? పైగా అయేషా మేరా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి బయట చెప్పిందంటే, ఇక కేసుల్ని నేను బరాయించలేను, నేను అంత టైం కేటాయించలేను, నా దగ్గర మనీ కూడా లేవు. న్యాయం కోసం పోరాడాలంటే న్యాయవాదిని పెట్టుకోవాలంటే అతని పేమెంట్ చేయాలి. సో న్యాయం చాలా ఖరీదైంది, నేను అందుకోలేను, నా వల్ల కాదు, నాకు న్యాయం జరగదు, ఈ వ్యవస్థ న్యాయం చేయదు అని అర్థమైపోయింది అని దండం పెట్టేసి ఊరుకున్న పరిస్థితి. సో మొత్తానికి అయేషా మేరాకి న్యాయం జరగకుండానే కేసు క్లోజ్ అయిపోయింది. సరే, ఇది కూడా పక్కన పెట్టండి. చుండూరు కారంచేడు దళితుల మీద ఊచకోత జరిగింది. ఆ కేసు ఎప్పుడో జరిగింది, ఇంతవరకు ఎవరు చేశారన్న కాడ కరెక్ట్గా నిర్ధారణ లేదు. న్యాయం జరగకుండానే కేసు పక్కకు పోయింది. ఊచకోత నిజం, దళితులు చనిపోయింది నిజం, దానికి కారణం కుల వివక్ష అన్నది నిజం. కానీ చేసింది ఎవరో వ్యవస్థ కనిపెట్టలేకపోయింది. సరే, ఇది కూడా పక్కన పెట్టండి. ఇవన్నీ చిన్న వాళ్ళకి సంబంధించిన కేసులు. పెద్దవాళ్ళ కేసులు కూడా వద్దాం. వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు. వైఎస్ వివేకానందరెడ్డి గారు చిన్న వ్యక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అనేక మార్లు ఎమ్మెల్యేగా, అనేక మార్లు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రికి సోదరుడు, రాజశేఖర రెడ్డి గారికి సోదరుడు, తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్, ఆ స్థాయి ఉన్న వ్యక్తి. 2019 మార్చి 15 ఆయన హత్యగా ఆవించబడ్డాడు. ఆ కేసులో పాపం వాళ్ళ కూతురు సునీత న్యాయ పోరాటం చేస్తుంది. నా తండ్రిని చంపిన వాళ్ళు ఎవరు అని. చంపినవాడు చాలా క్లియర్గా అప్రూవ్గా రంగిపోయి ఎవరు చంపన్నారు అని చెప్తున్నాడు. డబ్బులు చేతులు ఎలా మారిని అనేది కూడా చెప్తున్నాడు. కానీ ఎందుకో వ్యవస్థ ఒక దాకా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్ళలే. ఇప్పటికీ సిబిఐ ఎంక్వైరీ మీద అనేక అనుమానాలు. ఈ దేశంలోనే పెద్ద ఎంక్వైరీ సంస్థ ఈ కేసును విచారిస్తుంది, సిబిఐ కంటే ఇంకా పెద్ద వ్యవస్థ ఏమి లేదు. సిబిఐ కేసును విచారిస్తుంది. ఎప్పటి నుంచి విచారిస్తుంది? గత కొన్ని సంవత్సరాలుగా విచారిస్తుంది. నెలలుగా కాదు, సంవత్సరాలుగా విచారిస్తుంది. ఇంతవరకు న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా ఈ కేసులో అసలు ఒక నిందితుడిని అరెస్టు చేయలేక సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది. అసలు ఆ కేసులో వివేకానందరెడ్డి గారి కుటుంబానికి న్యాయం జరగడం అనేది పక్కన పెడితే, ఆ కేసులో సాక్షులుగా, అనుమానితులుగా, నిందితులుగా ఉన్నటువంటి 6 అనుమానాస్పదంగా చనిపోయారు. వివేకానందరెడ్డి గారి వాచ్మెన్ రంగయ్యతో సహా అనేక మంది ఈ కేసులో కీలకమైన వ్యక్తులు చనిపోయారు. అంటే అసలు చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగకపోగా ఆ కేసుతో సంబంధం ఉంది కారణంగా 6 కుటుంబాలు ఆగమైపోయినాయి, 6 కుటుంబాలు అనాథలైపోయినాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. 2010-11లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద
వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించాడని కేసులు సిబిఐ నమోదు చేసింది, ఈడీ నమోదు చేసింది. సిబిఐ ఈడీ అనేది చాలా పెద్ద ఎంక్వైరీ సంస్థలు కదా, వాటిని మనం నమ్మాలి కదా. మన దేశానికి సంబంధించిన అతిపెద్ద ఎంక్వైరీ సంస్థలు నమోదు చేశారు. ఇప్పుడు ఏ సంవత్సరం నడుస్తుందండి? 2026. ఎన్ని సంవత్సరాలండి? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకి పోయారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా కేసులు ల్యాగ్ అవుతూనే ఉన్నాయి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణ ఏంటి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించాడు అనేది కదా. మరి ఆ కేసు తేల్చకపోవడం ఫలితంగా, ఆ కేసులు తేలకపోవడం ఫలితంగా, కేవలం నిందితుడిగానే ఉండటం ఫలితంగా ఎన్నికల్లో పోటీ చేయగలిగాడు. 2019లో ముఖ్యమంత్రి కాగలిగాడు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆల్రెడీ వేల కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించాడు అనే ఆరోపణలు ఉన్న వ్యక్తి డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాగలిగాడు. ఒకవేళ సిబిఐని ఈడీని మనం నమ్మితే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించి కొని ఉంటే సొంతంగా తానే సీఎం అయినప్పుడు ఇంకెంత సంపాదించుకొని ఉంటాడు? ఆ వ్యక్తి సీఎం కావడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆ కేసులు తేలితే, ఆ కేసులు దోషిగా జగన్మోహన్ రెడ్డి తేలి ఉంటే జైల్లో గడిపేవాడు, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా లేకుండా పోయేది. ఆ కేసులు తేల్చకపోవడంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి కాగలిగాడు. మళ్ళీ రాష్ట్రాన్ని దోచేశాడు, నకిలీ మద్యం స్కామ్ని చేశాడు అనేది ఇప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చింది ఎవరు? వ్యవస్థలు కాదా? వ్యవస్థలో ఉన్న లోపాలు కాదా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా తప్పుడు కేసులు, ఇవన్నీ కావాలని చేసిన ఆరోపణలు అంటే అదన్నా తెలిస్తే పోయా ప్రజల్లో ఉన్న అనుమానాలన్నీ పక్క పోతాయి. లేదండి, అవన్నీ కావాలని పెట్టిన కేసులు, అవన్నీ ఉట్టియే, అతను రూపాయి కూడా తినలేదు, అతను అంతా సక్రమంగానే సంపాదించుకున్నాడు అని తేల్చినా బాగుండు. అది తేల్చలేదు, ఇది తేల్చలేదు. అయేషా మేరా కేసులో అయేషా మేరాని చంపింది ఎవరో తెలియదు. వివేకానంద రెడ్డి గారి కేసులో వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో ఇంకా ఫైనల్గా తేల్చలేదు. ఇప్పుడు ఆ కేసులో ఉన్నదంతా నిందితులే, దోషులతో కాదు. దోషులుగా తేల్చాల్సింది కోర్టు మాత్రమే, ఇంకా తేల్చబడలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసు నేను మీకు ఉదాహరణ చెప్పాను. చుండూరు కారం చెడు సంఘటన ఉదాహరణ చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 1 గంట ఉపన్యాసం ఇవ్వచ్చు కేసులు. మరి న్యాయం సామాన్యులు దొరుకుతుందని ఎలా నమ్మాలి? వ్యవస్థల్లో ఉన్న లోపాల గురించి ఎవరు మాట్లాడగలగాలి? సో వ్యవస్థల్లో ఉన్న లోపాల మీద సమగ్రమైన చర్చ జరగటం అవసరం. ఎందుకంటే మన సమాజం మనుగడ కొనసాగించాలంటే, సమాజం యొక్క పునాదులు బలంగా ఉండాలంటే, సామాన్యుడికి న్యాయం దొరుకుతుందనేటువంటి ఒక ఆశ ఉండాలి కదా. సామాన్యుడు మాకు న్యాయం దొరకదనే ఆశని కోల్పోతే మాత్రం ఇక ఈ సమాజం పెద్దవాళ్ళకి మనమే అప్పచెప్పినట్టు అవుతుంది. నిజంగా ఈ సమాజంలో పెద్దవాళ్ళు అన్ని విషయాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీతో ఉన్నారు, వాస్తవం అది. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్న కేసులు ముందు కథలో, అది ఏ కేసైనా కావచ్చు, ఎవరి మీద ఉన్న కేసైనా కావచ్చు, ముందు కథలో ఒకదాకా వెళ్ళి స్టక్ అయిపోతాయి. ఆ కేసు ఏమైందో, ఆ కేసు అప్డేట్ అయిందో, ఆ కేసులో శిక్షలు పడ్డాయి లేదో కూడా, ఆ శిక్షలు పడేదాకా కాదు అసలు. ఆ కేసులు ముందు కదలటమే ఉండదు కదా. దానికి కారణాలు ఏంటి? ఏం చెయ్యాలి? సామాన్యుడికి న్యాయాన్ని ఎలా చేరువ చేయాలి? దాని మీద సమగ్రమైన చర్చ అవసరం. ఆ చర్చని కనుక, అంటే మన బలహీనతను మనం చర్చించుకోకపోతే, మన తప్పులు మనం తెలుసుకోలేకపోతే, మన వ్యవస్థను మనమే కొలాప్స్ చేసుకుని అవుతాం. సామాన్యుడికి వ్యవస్థల మీద, న్యాయం మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ అయేషా మేరా హత్య కేసు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.